హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు అండి మనము చపాతీ ఎలా తయారు చేయాలి, మెత్తగా పొరలు పొరలుగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చపాతీని మనం లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళొచ్చు, లంచ్ బాక్స్లో తీసుకువెళ్ళొచ్చు అండి. ఈ చపాతీని మనం కుర్మాతో రోటి పచ్చళ్ళతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండి పోసుకోవాలండి. దానిలో ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి పోయకూడదండి, ఎందుకంటే వాటర్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. పిండి కలుపుతూ మనకి తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలండి. మన ఫింగర్ వేళ్ళు కానీ ఇలా దిగబడితే పిండి బాగా కరెక్ట్గా కలిసినట్టండి. ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట నాననివ్వాలండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దాని మీద కొంచెం పిండి చల్లుకొని చపాతీని ఇలా చేసుకోవాలండి. ఇలా రుద్దుకున్న చపాతీపై ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకున్న చపాతీపై మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలా రుద్దుకోవాలండి చపాతీని. చపాతీ బాగా పొరలు పొరలుగా వస్తుందండి. 2-3 రోజులైనా ఏం అవ్వదండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని అది కొంచెం వేడెక్కాక ఈ చపాతీని పరుచుకోవాలండి. ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇది సిమ్లో కానీ మీడియం మంటలో కానీ కాల్చుకోవాలండి. హైలో మాత్రం కాల్చకూడదండి. ఇలా చపాతీలని కాల్చుకొని పక్క ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు రెడీ చేసుకోవాలండి. నేను కుర్మా చపాతీ తీసుకున్నానండి, మీరు చట్నీ అయినా తీసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.